చూస్తే మాత్రం అన్ని రీచుల్లో కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పైగా కలెక్టర్లు కొంతమంది అయితే తప్పుడు నివేదికలు కూడా ఇచ్చారు, ఎటువంటి అక్రమ తవ్వకాలు జరగడం లేదనని. కానీ ఎంఓయూఎఫ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నిన్న ఆగ్రహ విషయాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్లో 4 రోజుల్లో ఈ కమిటీ నివేదికలు ఇవ్వాలి అని చెప్పి కోరారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ కమిటీ ఆయా రీచుల్లో పర్యటించి అక్కడ ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నివేదిక కావాలని కోరింది. జిల్లా కలెక్టరు స్వయంగా ఆయనే సుప్రీంకోర్టు నియమించిన అధికారిగా బిహేవ్ చేయాలి అని చెప్పి ఆయనతో పాటు ఉన్న మిగతా సభ్యులు కూడా సుప్రీంకోర్టు నియమించిన కమిటీగానే భావించాలని కోరింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, ఇటీవల జరిగిన పోలింగ్లో కూడా, ఎన్నికల క్యాంపెయిన్లో కూడా రాష్ట్రంలో శాండ్ మాఫియాపై భవన నిర్మాణ కార్మికుల ఆందోళన, ఈ ఇసుక దొరకకపోవటం మీద కొన్ని సంస్థలకి, గుత్తేదారులకి, వీళ్ళందరికీ కూడా అప్పనంగా కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. దీని ఎఫెక్టు చాలా చైన్ రియాక్షన్ లాగా చాలా రంగాలపై పడింది. గతంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫ్రీ శాండ్ చేశారు. ఫ్రీ శాండ్ చేయటం వలన వాళ్ళు అప్పుడు ఈజీగా ఇసుక కావాల్సిన వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా తక్కువ ధరకు రావాలి, తొందరగా రావాలి, ఈ రెండే వాళ్ళు కోరుకునేది. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ శాండ్ చేయటంతో ఇసుక తక్కువకు వచ్చింది, వేగంగా అందింది, టైంలో అందింది. బట్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఇసుక విధానాన్ని మార్చేసింది. ఇసుక విధానాన్ని మార్చడం వలన కొన్ని గుత్తేదారులకు అప్పచెప్పారు, కొన్ని సంస్థలకు అప్పగించారు. దాంతో గతంలో 10,000 రూపాయలకు ఉన్న లారీ ఇప్పుడు 30,000 రూపాయలైంది. అంటే 20,000 రూపాయలు పెరగటంతో పాటు దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెబితే ఆన్లైన్లో స్లాట్ అనేది దొరికే అవకాశమే లేదు. ఆ తర్వాత ఎక్కువ రేటు పెట్టినా కూడా సకాలంలో దొరుకుతుందా అంటే అది లేదు. ఈ విధంగా రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు అనేది యథేచ్ఛగా జరిగిపోయాయి. అధికార పార్టీకి సంబంధించిన నేతలు సామంతరాజుల్లాగా వ్యవహరించారు వాళ్ళ పరిధిలో ఉండే రీచుల్లో. పైగా వాళ్ళు ఏం చెప్తే అక్కడ వాళ్ళ మాటే వేదంగా, వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. చాలా రీచుల్లో అయితే మాత్రం అధికార పార్టీ నేతలకు తెలియకుండా యథేచ్ఛగా తెలిసి అక్రమ తవ్వకాలు జరిగాయి. పర్టికులర్గా కృష్ణా జిల్లాలో అయితే జగ్గయ్యపేట నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు చేసి అధికార పార్టీ నేతల అండదండలతో నేరుగా హైదరాబాద్కు పంపించారు. ఇక్కడ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఉండే రీచుల దగ్గర నుంచి ప్రతిరోజు 100,000 ట్రక్కులు హైదరాబాద్ వెళ్ళిపోయింది. అంటే ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున సంపాదించారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఈ జేపీ వెంచర్స్ కానీ, ఆ తర్వాత వచ్చిన టర్న్కీ సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలకి లోకల్గా సామంతరాజుల్లాగా ఎవరికి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడంతో మొత్తంగా కూడా నిర్మాణ రంగం కుదేలవటమే కాకుండా బిల్డర్స్, తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజుకి కూడా సకాలంలో ఇసుక అందే అవకాశం లేదు. రేట్ ఎక్కువైనా కూడా పెట్టినప్పటికీ కూడా అందే అవకాశం లేదు. ఎవరైతే అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తే వచ్చాయి. సో వీటన్నిటి నేపథ్యంలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒకవైపు అటు సౌత్ లో చూస్తే అటు చెన్నైకో లేకపోతే బెంగళూరుకో, లేదా ఇటు చూసినప్పుడు మనకు అటు విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్